నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామచంద్ర. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలను కార్పొరేట్ స్థాయి వైద్యశాలగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధిపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్లో ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధిపై ప్రభుత్వ సర్వజన వైద్యశాల అధికారులు, మున్సిపల్, హార్టికల్చర్ తదితర అధికారులతో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలను కార్పొరేట్ స్థాయి ఆసుపత్రిగా అభివృద్ధి చేయడానికి మరియు ప్రజలకు సేవలను అందించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రి యొక్క అన్ని సమస్యలను తెలియజేసినట్లయితే వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటానని మంత్రి తెలిపారు. మంత్రి మాట్లాడుతూ, అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు, రోగులు మరియు పేషెంట్ అటెండెంట్లు మరియు ఆసుపత్రికి వచ్చే ప్రజల కోసం గుర్తించబడిన పార్కింగ్ స్థలాలను మెరుగుపరచాలని సూపరింటెండెంట్కు సూచించారు. అత్యవసర ప్రాంతాల నుండి వార్డులకు, ఇతర క్లిష్టమైన ప్రాంతాలకు ట్రాలీలు, వీల్చైర్ల కదలికల కోసం ప్రత్యేకంగా అంతర్గత రోడ్లను మెరుగుపరచడానికి సూచనలు జారీ చేశారు. ఆసుపత్రిలోకి రావడానికి 2వ గేట్ను తెరవటానికి, దానిని త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి, వాహనాలు మరియు రోగుల స్వేచ్ఛ ప్రవాహానికి లోపలికి మరియు బయటికి ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని ప్రాంతాలలో అన్ని సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయని నిర్ధారించుకోవటానికి మరియు క్లిష్టమైన ప్రాంతాలలో అవసరమైతే కొనుగోలు చేయాలని అన్నారు. అన్ని ప్రభుత్వ సిటీ స్కాన్ యంత్రాలను ఉపయోగించుకోవాలని, అన్ని ఐసీయూలు, ఓటీలు, వెంటిలేటర్లు వంటి క్లిష్టమైన పరికరాలను యూపీఎస్, జనరేటర్, ఇన్వర్టర్ సౌకర్యం, కనెక్షన్ ఉండేలా చూడాలని అన్నారు. సిఎంఎస్ మోడల్ విద్యుత్ పరికరాలు, ఏసీలు, జనరేటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆసుపత్రిలో మరిన్ని విద్యుత్ పరికరాల నిర్వహణ ఉన్నందున వెంటనే ఏఈని నియమించాలని జెడ్పీసీఓ, ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్ఈతో మాట్లాడి ఆదేశించారు. అన్ని ప్రాంతాలలో ఆసుపత్రిలో ప్రాధాన్యత ప్రాతిపదికన ఆక్సిజన్ పైప్ లైన్ల నిర్వహణను నిర్ధారించాలని, ఏదైనా లీకేజ్ నోటీసు ఉంటే సరిదిద్దటానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంసీహెచ్ బ్లాక్లో కఠినమైన సందర్శకుల విధానాన్ని ప్రారంభించాలని అన్నారు. సాధారణ మరియు బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ యొక్క కఠినమైన వ్యర్థాల నిర్వహణ సరిగ్గా చేయాలన్నారు. ఆసుపత్రిలో అగ్నిమాపక భద్రతా పరికరాలు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకోవటానికి మరియు జిల్లా అగ్నిమాపక అధికారితో గ్యాప్ విశ్లేషణ తీసుకోవటానికి మరియు ఛార్జీల భద్రతపై అన్ని భద్రతా సిబ్బందికి శిక్షణ పొందేలా చూడాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా హాస్పిటల్లోని లేఅవుట్ ప్రకారం ప్రణాళికాబద్ధంగా మొక్కలను నాటేలా చర్యలు తీసుకోవాలని హార్టికల్చర్ అధికారులకు సూచించారు. ఆసుపత్రి డిజిటలైజేషన్, ఓపీ, ఐపీ, ఫార్మసీ, డయాగ్నోసిస్ మరియు డిశ్చార్జ్ సారాంశం వంటి ఆసుపత్రి డిజిటలైజేషన్ను మెరుగుపరచడానికి మరియు అధునాతన సాఫ్ట్వేర్లను స్వీకరించడం ద్వారా సంవత్సరం చివరి నాటికి దానిని పూర్తిగా కాగితరహితంగా మార్చాలని అన్నారు. ఏదైనా పోస్టులు ఖాళీగా ఉంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసి ఖాళీలను భర్తీ చేయాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి వ్యర్థ ఇనుప స్క్రాప్ను వెంటనే ఎత్తివేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ ఎస్ రవీంద్రబాబు, హార్టికల్చర్ ఏడీ విజయలక్ష్మి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దీంట్లో మరి మీరు నెక్స్ట్ టైం మాట్లాడినప్పుడు సార్ మాట్లాడమని పెట్టొద్దండి, అయిపోవాలా నాకు కన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఏసీస్ కి సిఎంస్ తీసుకోవాలి. నేను ఏమంటే ఆపరేషన్ థియేటర్ తీసుకోండి, ఐసీయూలోకి తీసుకోండి, ఎందుకంటే దీస్ ఆర్ ద వన్స్ విచ్ ఆర్ క్రిటికల్. యూ హ్యావ్ టు హ్యావ్ ఏసీస్ ఇన్ దీస్ ప్లేసెస్. కాబట్టి ఆపరేషన్ థియేటర్స్, ఐసీయూలు ఆర్ స్టెప్ డౌన్ ఐసీయూలు ఏమంటారు, దాంట్లో క్రిటికల్ ఉండే ఏసీలు అంతా కంపల్సరీ సిఎంసీ. UPS has to be in CMC. UPS है మీరు పెట్టేది UPS is for critical lines. MRI ఉండొచ్చు, CT ఉంటాయి, కొన్ని ఉంటాయి, అది CMC ఉండాలి. అండ్ దెన్ ఇంకొకటి వచ్చి DG sets. ఇవి మాత్రం కంపల్సరీ.
ఎందుకంటే ఏ మాత్రం ఇవైనా మనకి డైరెక్ట్ డెత్ కానీ అయితే ఏమైనా పొరపాట్లు అయితే సో దీంట్లో కాంప్రమైజ్ కావద్దండి. ఎందుకంటే ఇది మీ పాలసీ, ఇది స్టేట్ పాలసీ కాదు. సో యూ ప్లీజ్ డూ ఇట్. నెక్స్ట్ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఆధునిక డిజైన్లు రూపొందిస్తూ వేగా జ్యువెలర్స్ ముందుకు సాగటం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు హోటల్ డివిఆర్ మ్యాన్షన్లో ఏర్పాటు చేసిన వేగా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ను ఆయన ప్రారంభించారు. నగరంలోని హోటల్ డివిఆర్ మ్యాన్షన్లో ఏర్పాటు చేసిన వేగా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ కార్యక్రమాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీమతి పద్మలతారెడ్డితో పాటు వేగా జ్యువెలర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. వేగా జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కమ్ సేల్స్లోని ఆభరణాలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఆధునిక డిజైన్లను రూపొందిస్తూ వేగా జ్యువెలర్స్ వ్యాపారంలో ముందుకు సాగటం అభినందనీయమని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బంగారు, వజ్ర ఆభరణాలకు సంబంధించి ప్రజలలో అభిరుచులలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయని, వాటిని గమనించి వారి అభిరుచులకు తగ్గ విధంగా ఆధునిక డిజైన్లతో జ్యువెలర్స్ని అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. నగరంలో వేగా జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యున్నత జ్యువెలరీ షాపులు ముందుకు దూసుకోబోతున్నారు. జ్యువెలరీ షాపులు పెట్టేది కాకుండా ఒక కొత్తదనంతో పబ్లిక్ అట్రాక్టివ్గా ఇప్పుడున్న జనాలకు అట్రాక్షన్గా, అంటే ప్రతి నెల మారుతుంటే ప్రజల టేస్ట్లు, సో ఎలా టేస్ట్లు మారుతుంటాయో అంతకన్నా ఫాస్ట్గా ఈ జ్యువెలరీ షాపులో నుంచి మీకు వస్తువులు దొరుకుతాయి, జ్యువెలరీ దొరుకుతుంది. మళ్ళీ ఈరోజు మనకు వెంకటేశ్వర రెడ్డి డివిఆర్లో ఈ జ్యువెలరీ షాపు పెట్టడం జరిగింది. జ్యువెలరీ ఈరోజు అందరూ వచ్చి 2 days ఈరోజు రేపు వచ్చి దీన్ని మీరు చూసి ఫస్ట్ చూడాలి. చూస్తే మీకు కొనబుద్ధి అవుతుంది. ముందు చూడండి, కొనండి. మా కర్నూలు ప్రాంతాల్లో జ్యువెలరీ సేల్స్కు అభివృద్ధికి తోడ్పడండి. దేశంలోనే అధిక మొత్తంలో సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని అమీర్ ఖాన్ నగర్లో ఆయన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. నగరంలోని 48వ వార్డు పరిధిలో ఉన్న అమీర్ హైదర్ నగర్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ నగరపాలక కమిషనర్ ఎస్ రవీంద్రబాబుతో కలిసి పలువురు లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పింఛన్ల నగదు సక్రమంగా జరుగుతుందా లేదా అని లబ్ధిదారులను ఆరా తీశారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. బి నాగమ్మ, సందెపోగు సుకుమార్, వడ్డె లక్ష్మీదేవి, యు లక్ష్మణలకు వృద్ధాప్య, కె డానీ, వి రామకృష్ణలకు దివ్యాంగుల పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఆదాయం సమకూర్చుకోలేని వివిధ వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వారికి క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తేదీ ఆ రోజు సెలవు రోజు ఉంటే ఒకరోజు ముందే పింఛన్ల నగదు ఇచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గడిచిన 11 నెలలుగా ఎలాంటి ఆటంకం లేకుండా పక్కా ప్రణాళికగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. దేశంలో పింఛన్ల కోసం వేల కోట్లు కేటాయిస్తున్నది ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని, పేదల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. పేదలకు రోజువారీ ఖర్చులకు పింఛన్ల నగదు ఎంతగానో ఉపయోగపడుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తున్నామని పేర్కొన్నారు. అమీర్ హైదర్ నగర్ నందు మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని, తొలి దశలో 1.54 కోట్లు కేటాయించి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కాలనీలో మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వటం జరిగిందని, ఒక్కొక్కటిగా తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం పెంచి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేరుస్తారని పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక పింఛన్ల పంపిణీ ఒక్క రాష్ట్రంలోనే పకడ్బందీగా జరుగుతోందని, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం ప్రతి నెల పింఛన్ల నగదు అందిస్తోందన్నారు. నగరంలో ప్రతి నెల సుమారు 36,000 మందికి 16 కోట్ల రూపాయల పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా
సోషల్ సెక్యూరిటీ పెన్షన్ స్కీమ్ కింద వయోవృద్ధులకు కానీ, వితంతువులకు కానీ, అంగవైకల్య దివ్యాంగులకు కానీ, అదేవిధంగా దీర్ఘకాల వ్యాధులతో బాధపడేటువంటి వారికి కానీ ప్రత్యేక పెన్షన్ల కార్యక్రమం అమలు చేస్తున్నటువంటి విషయం తెలుసు. ప్రతి నెల మన కర్నూలు నగర పరిధిలో 36,000 మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. సుమారుగా 16 కోట్ల రూపాయలు ప్రతి నెల మనకు పంపిణీ జరుగుతుంది. ఈరోజు మరి అమీన్ నగర్లో 48వ వార్డులో పెన్షన్ పంపిణీ ఎలా జరుగుతుందని చూసి లబ్ధిదారులతో కూడా మాట్లాడి ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా, పంపిణీలో ఇవ్వాల్సినంత ఇవ్వకుండా ఎక్కువ తక్కువలు ఏమైనా ఇస్తున్నారు అనేటువంటి అన్నింటిని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడానికి గౌరవ మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారు పార్టిసిపేట్ చేశారు. లబ్ధిదారులకు కూడా వారి చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ చేశారు. ఇక్కడ ప్రజలు చెప్పినట్లు ముఖ్యంగా మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీల విషయంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సో దానికి సంబంధించి మొదటి స్థాయిలో 40 లక్షలతో WBM రోడ్లు టెండర్ల దశలో ఉన్నవి. మిగిలినవి సిమెంట్ రోడ్లు వేయడానికి కూడా 1,16 లక్షల రూపాయలు అంచనా వేశాము. ఇవి త్వరలోనే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని వాటిని కూడా సాధ్యమైనంత తొందరగా పనులు చేయడానికి మంత్రి గారి ఆదేశాల ప్రకారము చర్యలు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు మంత్రి గారికి మరి కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా వార్డుకి 48 వార్డుకి రావడము, పెన్షన్లు ఈరోజు పంపిణీ కార్యక్రమము. ఈరోజు 31వ తేదీ మే, రేపు జూన్ 1వ తేదీ అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిషన్ని అమలు చేస్తూ మంత్రివర్యులు ఈరోజు కర్నూలులో ఉండడము మా అదృష్టంగా భావిస్తున్నాము. ఆయన రావడంతో అంతకుముందు మన ఎలక్షన్లలో ఈ వార్డుకి రోడ్లు, డ్రైనేజ్లు మరి స్తంభాలు కూడా చేపిస్తానని చెప్పిన మాటకి ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు 45 లక్షలతో ఫస్ట్లో ఒక రోడ్డు అనేది ఏర్పాట్లు చేస్తున్నాము. దానికి మేము మంత్రి గారికి రుణపడి ఉంటామని చెప్పి ప్రజలందరూ కోరుకుంటూ ఈ పెన్షన్ కార్యక్రమానికి రాష్ట్రంలో ఇండియాలో ఎక్కడ లేకుండా ఓన్లీ మన రాష్ట్రంలో 4,000 1వ తేదీ ఏదైనా హాలిడే ఉంటే, పండగ ఉంటే, తుఫాన్లు వచ్చినా కూడా 31వ తేదీ ఇచ్చేస్తున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పెన్షన్ ప్రోగ్రామ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎన్డీఏ అండి. ఎందుకంటారంటే ఎన్ని కష్టాలున్నా ఏమున్నా పెన్షన్ వచ్చి ఫస్ట్ తారీఖున, అంటే వర్కింగ్ డే ఉంటే ఫస్ట్కు, లేదంటే హాలిడే అట్లా ఏమన్నా ఉంటే ముందు రోజు కంప్లీట్ చేస్తూ సక్సెస్ఫుల్గా 11 మంత్స్ నుంచి ఇప్పటివరకు ఏం ఇష్యూస్ లేకుండా మాట ఇచ్చిన ప్రకారం ఈవెన్ ఎలక్షన్స్ ముందు 1,000 రూపీస్ పెండింగ్ ఉండేది 7,000 కూడా కంప్లీట్ చేసి, ఎంత ఇష్యూస్ ఉన్నా, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని చంద్రబాబు గారు టైమ్లీ ఎవ్రీ మంత్ ఇవ్వడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అలాగే ఈరోజు ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఒక ఇద్దరికి ఇవ్వడం జరిగింది 6,000. అంటే ఎక్కడా లేదండి ఇండియాలో ఇంత పెద్ద ఎత్తున అమౌంట్స్ పెన్షన్లు దాదాపు 1,000 కోట్లు అవుతుంది మంత్లీ. ఇది చేయడం అనేది వాళ్ళకి ఇండ్లు గడిపేకి, అంటే ఎందుకంటే వాళ్ళ ఇండ్లల్లో పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు, సంపాదన అంత ఉండకపోవచ్చు. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఈ పెన్షన్ అమౌంట్. ఈ పెన్షన్తో ఒకటి, తర్వాత అన్నా క్యాంటీన్స్ ఇవన్నీ రావడంతో చాలా, అంటే అతి తక్కువ అమౌంట్ మిగిలిపోయి మంత్లీ వాళ్ళు ఒకవేళ ఖర్చులున్నా మిగిలించుకొని కూడా పాసిబిలిటీ ఉండే లెక్క చేయడం జరిగింది మన ఇండియా గవర్నమెంట్. అలాగే అమీర్ హైదర్ నగర్లో కూడా కొన్ని ఇష్యూస్ చెప్పారు. నేను అప్పుడు క్యాంపెయిన్ వచ్చినప్పుడు కూడా రోడ్స్, కొన్ని డ్రైన్స్, లైటింగ్ ఇవన్నీ చెప్పారు. నేను కూడా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యారంటీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడే కమిషనర్ గారు చెప్పినట్లు 40 లక్షల పైన ఫస్ట్ ఫేజ్లో, నెక్స్ట్ ఫేజ్లో 1.2 crore దగ్గర అప్రాక్సిమేట్లీ అది కూడా కంప్లీట్ చేస్తాం. వాళ్ళ ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. మా గవర్నమెంట్ పైన, ఎన్డీఏ గవర్నమెంట్ పైన నమ్మకం పెట్టుకోండి. అన్నీ ఏవైతే మనం హామీ ఇచ్చామో సంక్షేమ పథకాలు అన్నీ అమలు అవుతాయి. మా గవర్నమెంట్లోనే పాసిబుల్ ఉంటాయి. ఫ్యూచర్లో కూడా ఏమన్నా ఒకవేళ పెండింగ్ పెన్నా ఎట్లా పెన్షన్కి సంబంధించింది మనం ఇవ్వడం జరిగిందో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం మాట ఇచ్చిండేది, అట్లాంటివి ఎక్కడైనా ఉన్నా మనకంటూ సంపద పెరిగి ఏమన్నా ఉన్నా చంద్రబాబు గారు అన్నీ నెరవేరుస్తారండి. మీరందరూ కూడా నమ్మకం పెట్టుకోవాలనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు.
ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ప్రజల నుంచి ఆయన వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ప్రజల నుంచి వారి సమస్యలకు సంబంధించిన, అలాగే వారి ప్రాంతాలకు సంబంధించిన సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ సమస్యలతో పాటు తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను ప్రస్తావిస్తూ రూపొందించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. అలాగే వాటిని పరిశీలించిన అనంతరం ఆయన ఆ వినతి పత్రాలకు సంబంధించిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు లిఖిత పూర్వకంగా ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చూపిస్తున్న చొరవను చూసి అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని తెలిపారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంకు సంబంధించి ప్రజలు తనకు సమర్పించిన వినతి పత్రాలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. మనిషి ఆరోగ్యాన్ని హరించే పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని ప్రతి ఒక్కరూ మాని ఆరోగ్యంగా జీవించాలని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాయలసీమ శాఖ వైద్యులు కోరారు. ఈ మేరకు నగరంలో ప్రపంచ పొగాకు నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీని నిర్వహించారు. పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని పొగాకు వినియోగం వల్ల జరిగే నష్టాలను గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాయలసీమ శాఖ, అలాగే జి పుల్లారెడ్డి దంత వైద్య కళాశాల ఆధ్వర్యంలో నగరంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. నగరంలోని రాజ్ విహార్ సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో జి పుల్లారెడ్డి దంత వైద్య కళాశాల డైరెక్టర్ డాక్టర్ మురళీధర్ రెడ్డి, విఆర్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ వాసురెడ్డితో పాటు ఇండియన్ డెంటల్ అసోసియేషన్ వైద్యులు, జి పుల్లారెడ్డి దంత వైద్య కళాశాల వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొగాకు వినియోగం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని, వీటిపై అవగాహన పెంపొందించుకుని ప్రజలు పొగాకు వినియోగాన్ని మానుకోవాలని సూచించారు. ప్రపంచంలో మొత్తం 800 కోట్ల జనాభా ఉంటే అందులో 110 కోట్లకు పైగా ప్రజలు పొగాకు వినియోగానికి బానిసలుగా మారారని, ఈ సంఖ్య మన దేశంలో 30 కోట్లకు పైగా ఉందని తెలిపారు. పొగాకు వినియోగం వల్ల మనిషి శరీరంలోని వివిధ అవయవాలు దెబ్బతింటాయని, అలాగే క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన ప్రాణాంతక వ్యాధులు వస్తాయని వివరించారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం మే నెల 31వ తేదీని ప్రపంచ వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. Today is a no tobacco day. It is we all have gathered here, dentists, all dentists, IDA members and Polarity Dental College staff. We are aiming to make tobacco-free environment. Tobacco not only spoils your precious health, but it will affect all your vital organs, brain, heart and immune system and all your teeth, everything gets spoiled. Better quit at the earliest to make a long-term healthy, good health. I request all young generations to keep yourself away from any kind of gutka, cigarette, pan masala, which spoils your health. It not only affects you, but it affects all your entire family along with you. ప్రతి ఒక్కరూ పొగాకుని నివారించడానికి ఈ రోజు మనం పురస్కరించుకొని ప్రతి ఒక్కరి ప్రజల్లో మనం అవగాహన పెంచడం చాలా అవసరం ఉంది. ఈ సంవత్సరం థీమ్ ఏమంటే, ఈ సంవత్సరం థీమ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చూస్తున్నాము, మన టీవీ ఛానల్ చూస్తుంటాము, మన ఐపీఎల్ చూస్తుంటే వరుసగా యాడ్లు వస్తుంటాయి. బాలీవుడ్ యాక్టర్స్ చాలామంది నటీనటులు యాడ్లు ఇస్తుంటారు. మొత్తం కుంకుమ పువ్వు ఉంటుంది యాడ్ అంతా. వాళ్ళు ప్రచారం చేసేది మాత్రం పాన్ మసాలా కోసం. సో పాన్ మసాలాలో ఉండేది టొబాకో, వాళ్ళు టొబాకో లేకపోయినా ఈవెన్ BTLF, అరాక్నట్ కానీ క్లాస్ 1 కార్సినోజన్ అంటే గ్రేడ్ 1 కార్సినోజన్ గుర్తింపు చేయడం జరిగింది. కాబట్టి వీలైతే నటులు ఏదైతే ప్రచారం చేస్తున్నారో సుమారు 4 లక్షలు విలువ చేసే కుంకుమ పువ్వుని 5 రూపాయల ప్యాకెట్లు అమ్ముతున్నట్టు ప్రచారం చేస్తుంటారు. సో ఇవన్నీ కానీ ఏవైతే ఈ పైకి యాడ్లు ఏవో ఉంటున్నాయో వీటన్ని గుర్తించుకొని జనాలు ఏదైతే అసలైన నిజముందో సత్యం గ్రహించుకొని పొగాకుని తప్పకుండా నివారించాల్సిన అవసరం ఎంతనా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపడుతున్న మన IDA సభ్యులందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సెంటర్ ఒకటి టొబాకో సెసేషన్ సెంటర్ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేసినాము. అక్కడ ఉన్న డాక్టర్లు కానీ వాళ్ళు మరి ఒక సైకాట్రిస్టు కూడా మనకు అందుబాటులో ఉంటాడు అక్కడ. సో ఎవరైనా మానాలనుకునే వాళ్ళు
ఈ సెంటర్కి వచ్చి వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. పబ్లిక్ హెల్త్లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. 10వ తరగతి నుంచి నీట్ పరీక్షల వరకు ప్రతిభ కనబరిచిన రజక విద్యార్థులు ప్రతిభ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలని కర్నూలు జిల్లా రజక విద్యా సేవా సమితి ప్రతినిధి సిపి వెంకటేష్ కోరారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో రజక విద్యార్థులకు సంబంధించి 7వ ప్రతిభా పురస్కారాలకు ప్రచార కరపత్రాలను కర్నూలు జిల్లా రజక విద్యా సేవా సమితి ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా రజక విద్యా సేవా సమితి ప్రతినిధులు వెంకటేష్, గిరిధర్ కుమార్, గణేష్, లింగమయ్య, జగదీష్ బాబు, వెంకటేశ్వర్లు, రాధమ్మ, రేణుకమ్మ, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10వ తరగతిలో 450 మార్కులు, ఇంటర్లో 800 మార్కులు, డిగ్రీలో బీటెక్లో 80% మార్కులు, ఎంసెట్ నీట్ పరీక్షల్లో 10,000 లోపు ర్యాంకులు సాధించిన రజక సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేయటం జరుగుతోందని తెలిపారు. అర్హులైన వారు తమ బయోడేటాను జూలై 31వ తేదీలోగా అబ్దుల్ ఖాన్ ఎస్టేట్లో ఉన్న స్కంద బిజినెస్ పార్క్లోని జిల్లా రజక విద్యా సేవా సమితి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. రజక సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు ఆర్థిక కారణాలతో ఉన్నత విద్యకు దూరం కాకుండా ఉండేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని రజక సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లా కర్నూలు, నంద్యాల జిల్లా రజక విద్యార్థులందరూ 10th లో 450 మార్కులు, ఇంటర్లో 800 మార్కులు, డిగ్రీలో 800 మార్కులు, 80%, బీటెక్లో 80%, నీట్ అండ్ ఎంసెట్లో 10,000 లోపు ర్యాంక్ వచ్చిన విద్యార్థులందరూ ఉమ్మడి కర్నూలు జిల్లా రజక విద్యార్థులందరూ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ నగదు ప్రోత్సాహక బహుమతులు ఉంటాయి, ఆగస్టు నెలలో ఉంటాయి. ఈ 31/7/2025 తేదీ వరకు అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఉంటుంది. కాబట్టి ఉమ్మడి కర్నూలు జిల్లా రజక విద్యార్థులందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మనం రజక విద్యార్థుల్ని ప్రోత్సహించడం కోసం నగదు ప్రోత్సాహక బహుమతులు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రజక విద్యార్థులందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. రజక విద్యా సంఘం నుంచి ఇది 7వ సంవత్సరం జరుపుకుంటున్నాము. 6వ సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుతున్నాము. మేము 10th లో 400 పైన, ఇంటర్లో 400 పైన, డిగ్రీలో 80% వచ్చిన వాళ్ళు, బీటెక్లో కూడా 80% వచ్చిన ప్రతి విద్యార్థి దీనికి అర్హులు. వాళ్ళు దూర ప్రాంతాల వాళ్ళైతే కర్నూలు ఉమ్మడి జిల్లా నుంచి దూర ప్రాంతాల వాళ్ళైతే నంద్యాల పోస్ట్ ద్వారా పంపించినా పర్వాలేదు అప్లికేషన్. కర్నూలులో ఉండే వాళ్ళైతే బై హ్యాండ్ ఇక్కడ స్కందాంశిలో ఆఫీస్ ఉంది, అక్కడ వచ్చి సిపి వెంకటేశ్వర వ్యవస్థాపకులైన సిపి వెంకటేశ్వర అన్న గారికి అప్లికేషన్ ఇస్తే వాళ్ళని ఎన్రోల్ చేసుకుంటారు. ప్రతి విద్యార్థి మంచి మార్కులు వచ్చిన విద్యార్థి దీనికి ప్రతిభా పురస్కారానికి అర్హులు కాబట్టి వాళ్ళందరూ వచ్చి అప్లై చేసుకోవాలని కోరుచున్నాము. ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకుంటున్నాము. ఎందుకనగా మన రజక విద్యార్థులు ముందు ఇంకా మంచిగా చదివి విద్యావంతులై మంచి పొజిషన్లో ఉండి అందరికీ ఆదర్శవంతులుగా నిలబడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మేము రజక విద్యార్థులకు ప్రతిభా పురస్కారం అందజేయగలను ఈరోజు కరపత్రంలో మేము ఆవిష్కరిస్తున్నాము. అర్హులైన అందరూ రజక విద్యార్థులందరూ విద్యార్థులు ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన వారందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ముందు మన భావితరాలకు ఆదర్శంగా నిలిచి మన రజక సంఘంలో రజక విద్యార్థులు కానీ మంచి ప్రతిభా పాఠాలను ప్రదర్శించి సమాజానికి తోడ్పడాలని మా వంతు సహకారంతో మేమందరము ఈ యజ్ఞాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. జగదీష్ బాబు, అడ్వకేట్. జిల్లాలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న 7గురిని అరెస్టు చేసి 91 లక్షల రూపాయల నగదుతో పాటు 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఈ మేరకు జిల్లా పోలీస్ అధికారి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న 7 మందిని ఆదోని పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 91 లక్షల నగదు, 7 మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం
వాల్మీకి నగర్లో మొబైల్ ఫోన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై దాడి చేసి నాగరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోగా మిగిలిన ముద్దాయిలు పారిపోయారని అన్నారు. పారిపోయిన ముద్దాయిలను అరెస్టు చేసేందుకు ఆదోని పోలీసులు వివిధ రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో తిరిగి చివరకు ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం ఆదోని పట్టణంలోని ఎల్లమ్మ కొండ మర్రి చెట్టు దగ్గర 7గురిని అరెస్టు చేసి 91 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. క్రికెట్ బెట్టింగ్ లాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రిపుల్ తర్వాత రాధే ఎక్స్చేంజ్ అని వజ్ర ఎక్స్చేంజ్ అని వీళ్ళు యాప్ మెయింటైన్ చేస్తారు. సో ఎవరైనా ఒకరు మనీ ఎవరైనా బుక్కి అంటే నేను డబ్బులు పెట్టాలి యాప్ ఇది బెట్టింగ్ మీద అంటే నేను ఎవరినైనా అంటే ఫస్ట్ పంటర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ పంటరు నా దగ్గర క్యాష్ తీసుకొని ఆ యాప్లో ఫస్ట్ అతన్ని ఇప్పుడు ఏదో ఒక 2 టీంల మధ్యలో గెలుస్తారు, వాళ్ళకి డబ్బులు రిటర్న్ ఇస్తారు, ఓడిపోయిన వాళ్ళకి డబ్బులు పోతుంది. సో ఇవన్నీ మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్ అనమాట. జస్ట్ యాప్లో బెట్స్ పెడతారు బట్ ట్రాన్సాక్షన్స్ మొత్తం క్యాష్. సో పంటర్ తన కమిషన్ ఉంచుకొని తన పైన ఉన్న మాస్టర్ ఎవరున్నారో మాస్టర్కి క్యాష్ పంపిస్తాడు. ఆ తర్వాత మాస్టర్ తన దగ్గర ఉన్న కమిషన్ ఉంచుకొని సూపర్ మాస్టర్ పంపిస్తాడు. అలాగే సూపర్ మాస్టర్ ఈ యాప్ అడ్మిన్ ఎవరున్నారో యాప్ అడ్మిన్ కి పంపిస్తారు. సో యాప్ అడ్మిన్ ఒకరిని మేము అరెస్ట్ చేసాము. ఈ మాస్టర్ సూపర్ మాస్టర్స్ 3గురిని అరెస్ట్ చేసాము. ఆ తర్వాత పంటర్స్ ఎవరున్నారో వాళ్ళని 3గురిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ నెట్వర్క్లో ఇంకా చాలామంది ఉన్నారు. సో ఇన్వెస్టిగేషన్ విల్ ఫర్దర్ గో ఆన్. సో వీళ్ళందరినీ మనం ఈరోజు రిమాండ్ పెడుతున్నాం. మళ్ళీ వాళ్ళని తీసుకొని పోలీస్ కస్టడీలో తీసుకొని ఫర్దర్ ఇన్ఫర్మేషన్ బిల్డ్ చేసి ఇంకా ఎవరెవరున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదే సందర్భంలో వాళ్ళని అడుగుతూ ఉంటే షాకింగ్ ఫ్యాక్ట్ విచ్ ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్, పర్టిక్యులర్లీ యూత్ ఎవరు ఈ బెట్టింగ్ పాన్స్లో ఉన్నారో. సో ఫస్ట్ బెట్టింగ్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 సార్లు చిన్న అమౌంట్లో గెలుస్తాము అనే భావన రావాలని వాళ్ళకి గెలిపించి డబ్బులు రిటర్న్ ఇస్తారు. అంటే ఫస్ట్ నేను ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు పెడతాను అనుకోండి. సో వాళ్ళకి 2-3 సార్లు గెలిపిస్తారు. సో అరే డబ్బులు బాగానే వస్తుంది కదా అని 50,000, 1 లక్ష, 2 లక్షలు అలా ఇచ్చి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇదే టైంలో అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే పబ్లిక్ పర్టిక్యులర్లీ యూత్లో బెట్టింగ్ అనేది ఇట్స్ లైక్ ఇది ఒక వ్యసనం లాగా. సో డబ్బులు పోగొట్టుకోవడము ఒకటే కాకుండా సో ఇట్స్ హార్డ్ అండ్ మనీ దట్ వీ విల్ లూజ్. తర్వాత ఒక 2 కేసులు సూసైడ్స్ కూడా చేసుకున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ అండ్ పర్టిక్యులర్లీ ద యూత్ టు బీ అవే ఫ్రమ్ దిస్ బెట్టింగ్. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాగమయూరి బిల్డర్స్ అధినేత కేజే రెడ్డి తెలిపారు. ఈ మేరకు పాత బస్టాండు మున్సిపల్ పార్కులో ఏర్పాటు చేసిన తైక్వాండో వేసవి శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న మున్సిపల్ పార్కులో సీనియర్ తైక్వాండో శిక్షకుడు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి తైక్వాండో శిక్షణా శిబిరాన్ని రాగమయూరి బిల్డర్స్ అధినేత కేజే రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల తైక్వాండో కరాటే పోటీలను వారిని పరిచయం చేసుకుని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా వేసవి సెలవులను అనవసరపు విషయాలతో వృధా చేసుకోకుండా విద్యార్థులు తమకు నచ్చిన క్రీడల్లో సాధన చేసి సద్వినియోగం చేసుకోవటం అభినందనీయమని తెలిపారు. నగరంలో క్రీడలకు శిక్షణ ఇస్తున్న సీనియర్ తైక్వాండో శిక్షకుడు వెంకటేశ్వర్లును ఆయన అభినందించారు. నగరంలో క్రీడల అభివృద్ధికి తన వంతు సహకారం అందజేస్తానని వివరించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న రాగమయూరి బిల్డర్స్ అధినేత కేజే రెడ్డిని సీనియర్ తైక్వాండో శిక్షకుడు వెంకటేశ్వర్లు శాల్వా కప్పి సన్మానించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ కర్నూలు కూడా వీళ్ళందరికీ వేసవి కాలంలో కూడా శిక్షణ ఇస్తుంది. మాస్టర్ వెంకటేష్ సపోర్ట్ దీనికి అభినందనీయం. ఎందుకంటే ఆయన 24 గంటలు దీని గురించి ఆలోచిస్తుంటారు. పిల్లలందరికీ మంచి శిక్షణ ఇస్తున్నారు. ఇప్పుడే మన కర్నూలు పిల్లలు కూడా స్టేట్ లెవెల్లో ఆడడం జరిగింది, అలాగే నేషనల్ లెవెల్లో కూడా ఆడడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరఫున కూడా తైక్వాండో గేమ్ ప్రాక్టీస్ చేస్తున్నాము. మా తరఫున ఎప్పటికి కూడా మా సహకారం ఉంటుందని చెప్పేసి కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సహకారం ఆల్వేస్ ఉంటుందని చెప్పేసి కూడా
పిల్లలకు అట్లాగే మాస్టర్ వెంకటేష్ కూడా తెలియజేసుకుంటున్నాము. మాస్టర్ వెంకటేష్కి మంచి జరగాలని చెప్పేసి పిల్లలు స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో మనకు అవార్డులు తీసుకురావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.